మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి క్రేజీ జోడీ అయితే ఎలిమినేట్ అయిపోయింది. అసలు నేను వీళ్ళ జోడీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకున్నాను ఆ 10 జోడీలలో. కానీ వీళ్ళే ఫస్ట్ ఎలిమినేషన్ అవుతారు అనుకోలేదు. మరెవరో చూసేద్దాం. అయితే చాలామంది ఏమనుకుంటున్నారు, ఈ షో ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎలిమినేషన్ అంటున్నారు అనుకుంటారు. కానీ షో స్టార్ట్ అయింది, షూటింగ్ జరుగుతుంది. అయితే ఇది షూట్ మొత్తం 70 ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఈ 70 ఎపిసోడ్ షూట్ జరిగిన తర్వాతనే టెలికాస్ట్ చేసేలా ఉన్నారు. ఇది స్టార్మా అండ్ జియో హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది. దీంట్లో భాగంగానే మొత్తం 10 జోడీస్ ఈ షోకి వెళ్ళారు. ఈ 10 జోడీల నుంచి మనం ఏదైతే క్రేజీ జోడీ అనుకున్నాం కదా, ఆ జోడీయే ఎలిమినేట్ అయిందంట. మరి ఆ జోడీ ఏందో చెప్తాను. దానికన్నా ముందు ఇప్పుడు ఈ షోలో ఎంతమంది పాల్గొన్నారో మళ్ళొకసారి షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలియని వాళ్ళ కోసం చూడండి. ఫస్ట్ వచ్చేసి హరిత అండ్ హరీష్. బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చాడుగా హరిత హరీష్ గారు, వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక అండ్ శివ. ప్రియాంక తెలుసు కదా మనకు, లాస్ట్ సీజన్లో అంతకుముందు సీజన్లో వచ్చింది. అండ్ శివ నెక్స్ట్ సీజన్ వచ్చే ఛాన్స్ ఉంది అతను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంజలి అండ్ పవన్, వీళ్ళు సీరియల్ నుంచి. అండ్ వసంతి అండ్ కళ్యాణ్, వీళ్ళు వసంతి మనకు బిగ్ బాస్లో వచ్చింది, బిగ్ బాస్ సీజన్లో. అండ్ సోనియా అండ్ సిద్ధు, వీళ్ళు యూట్యూబ్ నుంచి. సోనియా చాలా షోలు కూడా అటెండ్ అవుతుంది, కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహేష్ అండ్ శాండ్రా, వీళ్ళు సీరియల్ నుంచే. అండ్ తర్వాత నూకరాజ్ ఆయిషా, వీళ్ళు జబర్దస్త్ నుంచి, మనకు తెలుసు చాలా పాపులరే వీళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శుభశ్రీ అండ్ అజయ్. శుభశ్రీ మనకు బిగ్ బాస్లో వచ్చింది ఆల్రెడీ. అండ్ తన హస్బెండ్ వచ్చి అజయ్, వీళ్ళిద్దరు రాబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు, వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ దాని తర్వాత దత్తకుమార్ అండ్ రమ్య, వీళ్ళు యూట్యూబర్ నుంచి. వీళ్ళు చాలామందికి తెలియదు, మిగతా వాళ్ళు అయితే దాదాపు ఐడియా ఉంటుంది. అండ్ ఇక ఈ షో తర్వాత బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. బీబీ జోడీ సీజన్ 2 తర్వాత ఇది టెలికాస్ట్ చేశారు. దీని తర్వాత ది రౌడీస్ ఉంటుంది. ది రౌడీస్ తర్వాత బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్లో. అయితే ఇక ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చేసి క్రేజీ జోడీ అనుకున్నాము. వీళ్ళ వల్ల చాలా ఇంపార్టెంట్ ఉంటుంది వీళ్ళది రోల్ అనుకున్నాను నేనైతే పర్సనల్గా. ఎవరంటే హరిత హరీష్. మన హరీష్ ఉన్నాడుగా, బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చిన గుండు తెలుసుగా, గుండు చెప్పాలంటే ఈయననే. వీళ్ళ జోడీ ఎలిమినేట్ అయ్యిందంట ఈ ఫస్ట్ ఎలిమినేషన్లో మాత్రం. వీళ్ళ వల్ల నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈయన చాలా అగ్రెసివ్ కదా హరీష్ గారు, మరి ఈయననే ఫస్ట్ ఎలిమినేషన్ అయ్యారంట. మరి వైల్డ్ కార్డ్గా ఎవరెవరు వస్తారో చూద్దాం గాయస్. ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చేసి హరిత హరీష్. ఇలాంటి మొత్తం ఈ వైల్డ్ కార్డ్ మన ది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి ఎవ్రీ అప్డేట్ ఇస్తుంటాను. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన దాకా ది రౌడీస్ అండి, ఇట్లా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ కొట్టండి.